గుర్తుపెట్టుకున్నాను. చాలా మంది అలా వదిలేసి తన ఇబ్బంది అయితే, తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకుంటుంది, వాళ్ళకి వదిలేసిపోతాం. చుట్టాల ఇంటికాడ, పట్టాల ఇంటికాడ, స్నేహితుల దగ్గర అలా వదిలేసిపోతాం. వాళ్ళ అమ్మా నాన్న దగ్గర వదిలే, నో ప్రాబ్లం. కానీ నువ్వు ఎవడ పడితే వాడు నువ్వు నమ్మునోడి దగ్గర, లేదా నీ స్నేహితుడి దగ్గర పార్ట్నర్ అలా వదిలేసిపోతే అన్నీ వాళ్ళకి చెప్పుకోగలదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక వాష్రూమ్కి వెళ్ళగలనని చెప్పగలదా? తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పగలదా? తనకు అత్యవసరం ఏదైనా అయితే చెప్పగలదా? నన్ను వాళ్ళ మధ్య ఎలా ఉండమంటావు? నాకు అంత కంఫర్ట్ లేదు. ఈ మాట నేను అనకూడదు. ఒకవేళ నన్ను తప్పు కారణం చేసుకుని క్షమించండి, చేతులెత్తి దండం పెడుతున్నాను. మనతో ప్రయాణం చేసినప్పుడు మన ఇంటి స్త్రీలు, మనతో ప్రయాణం చేసినప్పుడు మన తల్లులు, మన చెల్లెలు ప్రయాణంలోనే వారు బయటికి వెళ్ళడానికి మనతో ఉన్న కంగారు పడతారే. అలాంటిది ముక్కు మొఖం తెలియని వారి దగ్గర దినాలు వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారంటే సూలమతి చెప్తుంది, పురుషులైన ప్రతి ఒక్కడికి మీరు మమ్మల్ని పట్టించుకోరు, మేము మీ దగ్గర ఎదుక్కుంటూ తిరిగితే ఈ ఎదుకులాట్లో మమ్మల్ని పరాయి కళ్ళನ್ನು చూస్తాయి. దయచేసి మాకు అందుబాటులో ఉండండి. ఈ మాట మా ఆవిడకి బాగా నచ్చింది. ఎక్కడెక్కడ ఉంది, ఎందుకంటే అందుబాటులో ఉన్నాం కదా. మరి సూలమతి నీకు నాకు అందరికీ చెబుతున్నది, కమ్యూనికేషన్లో ఉండాలి. కమ్యూనికేషన్లో